డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఎప్పుడేమంటారంటే మున్సిపల్ ఎలక్షన్లో అక్కడున్న వార్డు మెంబర్ల మీద ఉంటుంది అంతా. కరెక్ట్. అది వార్డు మెంబర్ ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో పనిచేశారో దాన్ని బట్టి వాళ్ళు ఓటేస్తారు. కానీ బీజేపీ ఏం చేశారంటే ఒక వారం ముందు, 10 రోజుల ముందు, 15 రోజుల ముందు టికెట్ ఇచ్చారు వాళ్ళకి. నేను ఇది చాలా ఛానల్స్లో చెప్పుకుంటూ వస్తున్నాను, ఇప్పుడుగా చాలా సంవత్సరాలు చెప్తున్నాను. మీరు వారం ముందో 15 రోజుల ముందు మీరు టికెట్ ఇస్తే మీరు ఏం చేయలేరు. ఇదే సిచ్యువేషన్ రామచంద్రరావు గారు ఫేస్ చేశారు. ఆయనకి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, ఈ ఎలక్షన్ కాదు దానికన్నా ముందున్న ఎలక్షన్ ఓడిపోయినారు ఆయన. ఫస్ట్ ఎలక్షన్ ఆయన చాలా చిన్న ఓటుతో ఓడిపోయారు. మెయిన్లీ అల్వాల్ ఏరియాలో ఆయనకి ఓట్లు రాలేదు, ఎందుకంటే ఆయన అక్కడ క్యాంపెయిన్ చేయలేదు. క్యాంపెయిన్ చేయడానికి టైం దొరకలేదు ఆయనకి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఒక కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీకు లోకల్ ఇష్యూస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎట్లాంటి కాలనీలు ఉన్నాయి, గేటెడ్ ఎంత, నాన్ గేటెడ్ ఎంత, అపార్ట్మెంట్ ఎంత, స్లమ్స్ ఎంత ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలు ఏ సోషియో ఎకనామిక్ దాని నుంచి వస్తారు, అక్కడున్న సౌకర్యాలు ఏముంది, రోడ్లు ఎట్లా ఉన్నాయి, సీసీ రోడ్లు ఎంత ఉంది, బిటమిన్ రోడ్లు ఎంత ఉంది, నాన్ పేవ్డ్ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉంటుంది ఇష్యూస్ ఇట్లాంటి. అది కాకుండా అక్కడ ఉన్న కరెంటు సరఫరా గురించి, నీళ్ళ సరఫరా గురించి, నీళ్ళు ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటుంది. సో ఆయనకు పట్టు ఉండాలి. ఇది మీరు 15 రోజులు ఒకరిని అపాయింట్ చేస్తే కాదు. అప్పుడు ఏమవుతుందంటే 2-3 ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ జరిగింది కూడా, ఎస్పెషల్లీ నిజామాబాద్లో రెబల్ ఫ్యాక్టర్. ఒక సీట్కి 5 ఉంటారు, 6 ఉంటారు, 10 మంది కూడా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకైతే 15-20 మంది ఉంటారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు చూసుంటారు, కొత్త వాళ్ళు జాయినింగ్ పార్టీ అని చెప్పి బేగంపేట ఏరియాలంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు. జాయినింగ్ పార్టీ అంటే ఇప్పుడు దాకా లేడు, ఇప్పుడు చేరుతున్నాడు, ఎందుకంటే నాకు టికెట్ కావాలి అని చెప్పి. గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్న పార్టీకి టికెట్ పోతాయి, ఛాన్స్ లేని పార్టీకి ఎవరు వెళ్ళరు. బీజేపీ లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశారు జిహెచ్ఎంసీ, పాత జిహెచ్ఎంసీలో. కానీ దాంట్లో ఇప్పుడు ఎంతో 45 ఎంతో మిగిలిపోయారు వాళ్ళు పార్టీలో. వాళ్ళని ఫస్ట్ మీరు అంగీకరించారా లేదా పార్టీ? మీరు చూస్తుంటారు, మొన్న 3 రోజుల క్రితం మోదీ గారు తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలక్ట్ అయిన వార్డు మెంబర్స్ చాలామంది వచ్చారు, కొంత 2-3 రాలేకపోయారు. ట్రైన్లో వాళ్ళు కేరళ నుంచి, ట్రివాండ్రం నుంచి ఢిల్లీ దాకా ప్రయాణం చేశారు. దట్స్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ 40-42 అవర్స్ కేరళ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేశారు. వాళ్ళకి కేరళలో ప్రతి స్టేషన్లో వాళ్ళకి పెద్ద ఏం చెప్తారు, ఒక వెల్కమింగ్ టీం ఉండే, గ్రాండ్ వెల్కమ్. ఎర్నాకుళం కానీ, కోటయం కానీ, త్రిశూర్ కానీ, పాలక్కాడ్ కానీ, ఈవెన్ వరంగల్లో, మన హైదరాబాద్ నుంచి చాలామంది వరంగల్కి వెళ్ళి మలయాళీస్, అక్కడ వాళ్ళకి పెద్ద రిసెప్షన్ పెట్టారు ట్రైన్ దగ్గరే. 10 నిమిషాలు ట్రైన్ ఆపి అక్కడ ట్రైన్ ఆగారు. ఆ టైంలో ఫోటోలు, వీడియోలు అన్నీ నేను చూశాను. ఎందుకు చేశారంటే చాలా మట్టుకు ఒక కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట ఉన్న ఒక ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ని 40 సంవత్సరాల తర్వాత గెలిచారు బీజేపీ. అప్పుడు అడగొచ్చు మళ్ళీ హైదరాబాద్లో ఎందుకు రావట్లేదు. ఎప్పుడు హైదరాబాద్లో ఎక్స్క్యూజ్ ఏముండే అంటే, ఒకవైపు ఎంఐఎం వాళ్ళు వాళ్ళ 50-60 స్థానాలు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మిగతా దాంట్లో కాంగ్రెస్ కొన్ని తీసుకెళ్ళిపోతారు, బీజేపీకి మిగులుతుంది. ఏమైనా అయితే ఎప్పుడు పొత్తు ఐదర్ బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం, దీనికన్నా ముందు జరిగింది, లేకుంటే దానికన్నా ముందు కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం. ఎప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తూనే ఉంటారు, మీరు వినుంటారు, స్టియరింగ్ హమారే హాత్ మే, గాడీ మే ప్యాసింజర్ ఓ లోగే. ఏ పార్టీ అయినా పర్లేదు, స్టియరింగ్ మా చేతిలో ఉంటుంది. అది కరెక్ట్. ఈవెన్ నౌ ఇట్ ఇస్ లైక్ దట్. రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా కానీ ఇప్పుడున్న 3గా స్ప్లిట్ చేసిన కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ అన్నిటికంటే పెద్దది, 150 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఎంఐఎం బహుశా 66-70 వార్డులు కూడా గెలుచుకుంటే యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే చాలా స్మార్ట్గా వాళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని కుత్బుల్లాపూర్ యాడ్ చేయించారు జిహెచ్ఎంసీలో. కుత్బుల్లాపూర్ ఉన్నది సికింద్రాబాద్లో టెక్నికలీ. సుచిత్ర నుంచి బాల్నగర్ వెళ్ళి ఆ ఏరియా మొత్తం కుత్బుల్లాపూర్. అది ఎట్లా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద వస్తుందో అర్థం కావట్లేదు. ఇట్ షుడ్ హావ్ బీన్ అండర్ మల్కాజిగిరి, కాలేదు. సరే పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేది మీకు గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, విచ్ ఇస్ శేర్లింగంపల్లి అటువైపు నుంచి ఆల్మోస్ట్ ఆల్విన్ దాకా వస్తుంది, ఆల్విన్ క్రాస్ రోడ్స్ దాకా. ఈ పరిస్థితుల్లో ఇట్స్ కన్సిడర్డ్ మోస్ట్ ద రిచెస్ట్ అమంగ్ ఆల్ 3. దట్ ఈస్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ 400 కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు ప్రాపర్టీ ట్యాక్స్. వీళ్ళేమో
600-700 కలెక్ట్ చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అంటే వాళ్ళకున్న 150 వార్డులు. కానీ ఇటు సైబరాబాద్ కమిషనర్ వాళ్ళు 800 ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నారు. ఈ ఇయర్ 1200 crores ఎండ్ అవుతున్నారు ఈ March 31st దాకా. డబ్బులు లేకుండా ఏ కార్పొరేషన్ నడిపేయలేరు మీరు. మీకు ఎంత మీరు కష్టపడినా కానీ, మీరు ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చుకున్నా కానీ మీకు సొంతంగా ఫండ్స్ లేకుండా మీరేం చేయలేరు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బిర్హన్ ముంబై, మనం రీసెంట్గా చూసాం, 73,000 కోట్లు వాళ్ళ బడ్జెట్. ఒక చిన్న స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ. మన దగ్గర అంత లేదు, చాలా తక్కువ. ఏం చేస్తారు మళ్ళీ? పాత జిహెచ్ఎంసీ అంటే ఓకే, రేవంత్ రెడ్డి గారు ఇనిషియల్ ఏముందంటే చుట్టుపక్కల ఉన్న అన్ని పంచాయతీల ముందు వీళ్ళు మర్జ్ చేసుకున్నారు, రింగ్ రోడ్ లోపల ఉన్నాయి. దాని తర్వాత అక్కడున్న 29 మున్సిపాలిటీలు కూడా అప్పుడు మర్జ్ చేసుకున్నారు. గ్రాండ్ జిహెచ్ఎంసీ 1,20 లక్షల మంది పాపులేషన్తో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఇన్ ద కంట్రీ అని చేద్దాం అనుకున్నాను. కానీ ఆయన మీద చాలా ప్రెషర్ పడ్డది. దాని తర్వాత వీళ్ళు లీడర్లు అందరూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీతో మీట్ అయ్యి, ఇట్లా వెళ్తే బీజేపీ వాళ్ళు కొంచెం ఎక్కువ గెలిచిస్తారు, బీజేపీ వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే ప్రాబ్లం వస్తుంది, ఎంఐఎం వాళ్ళు కూడా సీట్ వస్తే కాంగ్రెస్ ఎక్కడ లేని అక్కడ దివాలా అయిపోతారని చెప్పి. సో దానికోసం ఇప్పుడు అగ్రిమెంట్ ఏంటంటే జిహెచ్ఎంసీలో ఎంఐఎం వాళ్ళు గెలుస్తారు, వాళ్ళని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. ఇటువైపు శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ వాళ్ళ మెజారిటీ ట్రై చేస్తున్నారు, వస్తుందో లేదో తెలియదు. వాళ్ళకి ఏమైనా సీట్లు తక్కువ పడితే ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎంఐఎంకి కొన్ని వార్డ్స్ వస్తాయి, దాంట్లో ముస్లిం మెజారిటీ వార్డ్స్. ఇప్పుడు మల్కాజిగిరి వైపు చూస్తే మీకు అక్కడ కూడా ఆల్మోస్ట్ 74 వార్డులు ఎంత ఉంది, ఇక్కడ 76 ఉంది సైబరాబాద్. ఇక్కడ మనం చెప్పలేము, ఎందుకంటే ఇది మల్కాజిగిరి అనగానే ఇట్స్ మిక్స్డ్ పాపులేషన్. చాలా మటుకు నాన్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉంటారు అక్కడ. మీరు మల్కాజిగిరి తీసుకోండి, సఫిల్ కూడా తీసుకోండి, అల్వాల్ తీసుకోండి, చాలా మటుకు. బట్ ఇఫ్ యూ గో టువర్డ్ బోడుపల్ ఆ సైడ్కి వెళ్ళినప్పుడు తెలుగు పాపులేషన్ ఉంటుంది ఆ ఏరియాలో. ఎస్పెషలీ ఆంధ్ర వైపు నుంచి వచ్చిన చాలామంది ఉంటారు, హయత్ నగర్ అంతా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏం జరగబోతుందంటే కాంగ్రెస్కి న్యాచురల్లీ నేను చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఉన్న డబ్బులు ఉన్న మినిస్టర్లు అందరినీ పెట్టేస్తారు ఇప్పుడు చేసిన దాంట్లాగానే, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో లాగా. కానీ ఎంఐఎం వాళ్ళ పట్టు వాళ్ళకు ఉంది, ఆల్రెడీ మొదలు పెట్టేశారు వాళ్ళ క్యాంపెయిన్. వాళ్ళు నిన్న మీటింగ్ జరిగింది పెద్ద, దారుసలాం డే అని చెప్పేసి. చాలామందికి తెలియదు, దారుసలాం అనే బిల్డింగ్ యాక్చువల్లీ 48లో సర్దార్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీని అది క్యాప్చర్ చేయమన్నారు. హెడ్ క్వార్టర్స్ ఉండే మజ్లీస్ అప్పుడున్న రజాకార్ల వాళ్ళది, అది క్యాప్చర్ చేసుకున్నారు ఇండియన్ ఆర్మీ. క్యాప్చర్ చేసుకొని స్టేట్ ఫైర్ ఫోర్స్కి ఇచ్చిన బిల్డింగ్ దారుసలాం. కానీ దాని తర్వాత నెహ్రూ గారు, సెక్యులర్ నెహ్రూ గారు తిరిగి అప్పగించారు ఎంఐఎంకి. అంటే పాకిస్తాన్కి వెళ్ళిన పార్టీ మిగిలిన పార్షన్ ఎంఐఎంగా మిగిలిపోయింది, వాళ్ళకి ఆ బిల్డింగ్ ఇచ్చేసారు. ఎనీవే దట్స్ అ సైడ్ స్టోరీ ఆఫ్ దారుసలాం. సో దారుసలాం యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ ఉండే ఒక టైంలో. ఇప్పుడు జరగబోయే ఈ ఎన్నికలు నవంబర్లో జరగవచ్చు బహుశా. నేను అనుకుంటాను ఎస్ఐఆర్ తర్వాతనే జరుగుతుంది. తెలంగాణ ఎస్ఐఆర్ ఆల్రెడీ మొదలైంది, మీకు తెలిసిందే. అంటే ప్రాసెస్ మొదలైంది, మ్యాపింగ్ మొదలైపోయింది. సరే, దాంట్లో 3 ఎంపీస్ బీజేపీ నుంచి, ఈట్ల రాజేందర్ మల్కాజిగిరి, కిషన్ రెడ్డి సికింద్రాబాద్, అటేమో కొండా విశ్వేశ్వరరెడ్డి చెవెల్ల, దాంట్లో శేర్లింగంపల్లి కూడా వస్తుంది. ఇటువైపు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం. వీరు 4 ఇప్పుడు మెదగా ఆడుకుంటారు ఈ గేమ్. ఈ 3కి దాంట్లో ఇండివిజువల్గా పవర్ఫుల్ లీడర్స్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారేమో వాళ్ళకి ఫ్యామిలీ కనెక్షనే ఉంది అక్కడ. రంగారెడ్డి అనేది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు నుంచి వచ్చింది అక్కడి నుంచి. అట్లనే ఇటువైపు ఈట్ల రాజేందర్ గారు బయట నుంచి వచ్చినా కానీ మల్కాజిగిరిని రీటైన్ చేసుకున్నారు. అండ్ మల్కాజిగిరి ట్రెడిషనలీ ఒక సేఫ్ సీట్ బీజేపీకి. దీనికన్నా ముందు గెలవలేదు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచారు. దీనికన్నా ముందు రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి నుంచి కాదు, కానీ గెలిచారు అక్కడి సీటు. మల్కాజిగిరి సీట్లో ఆ టైంలో, ఇప్పుడు కూడా అనుకుంటాను, ద బిగ్గెస్ట్ సీట్ ఇన్ ద కంట్రీ. 38 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు చేసిన డివిజన్ సైంటిఫిక్గా చేయలేదు. చేస్తే ఏం చేయాలంటే 3కి 300 సీట్లు కరెక్ట్గా డివైడ్ చేయాలండి. 300 వార్డులు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 70 150 వస్తుంది. దాన్ని డబుల్ చేయాల్సి వస్తుంది. ఓకే, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదో ఎవరికి తెలియదు. 100 సీట్లు 100 వార్డులు 100 వార్డులు చేయాలండి. 100. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే బీజేపీకి రేవంత్ రెడ్డి గారిని ట్యాకిల్ చేయడానికి ఆయన పాత కనెక్షన్స్ యూజ్ చేసి ఆయన మల్కాజిగిరిలో క్యాంపెయిన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారు, జూబ్లీహిల్స్ చూసాం మనం, చేశారు చాలా మటుకు.
కొండా విశ్వేశ్వరరెడ్డి గారేమో ఆయనకు పట్టుంది ఆ ఏరియాలో, బికాస్ హీ నోస్ ద ఏరియా లైక్ బ్యాక్ ఆఫీస్. ఆయన దానికన్నా ముందు టీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత నెక్స్ట్ టైం ఓడిపోయారు, కానీ దాని తర్వాత మళ్ళీ గెలిచారు ఈసారి. సో ఆయనకి ఆయన ఏరియాలో పట్టుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ అన్ అర్బన్ ఏరియా. అక్కడున్న చాలామంది ఓటర్లు కాదు, అక్కడ ఉన్న చాలా పాపులేషన్ అవుట్ సైడ్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేయలేదు. వాళ్ళ ఊర్లలో ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ రేట్ మీరు బొంబాయి నుంచి వచ్చారో, ఢిల్లీ నుంచి వచ్చారో, బెంగళూరు నుంచి వచ్చారో, వాళ్ళ ఓట్లు అక్కడ క్యాన్సిల్ చేయలేదు, విచ్ ఇస్ అ మిస్టేక్. యాక్చువల్లీ ఇట్స్ ఇల్లీగల్. మీరు ఏ ప్లేస్లో 6 నెలల కన్నా ఎక్కువ ఉన్నారో అదే ప్లేస్లో మీరు ఓటర్గా రిజిస్టర్ చేయాలని రూల్ ఉంది ఎలక్షన్ కమిషన్ది. అది పాటించట్లేదు చాలామంది. నేను 2019 ఎలక్షన్ టైంలో మేము రాయదుర్గ్ స్టేషన్ దగ్గర మైండ్ స్పేస్ బయట చాలా పెద్ద ఒక ఫెసిలిటీ పెట్టాం రిజిస్ట్రేషన్ కోసం. వాళ్ళ ఐటీ కంపెనీస్తో టైఅప్ చేసి జేఏ చౌదరి గారు లీడ్ చేసిన లెట్స్ ఓట్ అని చెప్పి క్యాంపెయిన్ ఉండే. కానీ రిజిస్టర్ చేయలేదు చాలామంది. వాళ్ళు భయపడుతున్నారు, మాది అక్కడ ఉంది, బీహార్లో ఉంది, యూపీలో ఉంది, లేకుంటే కల్కటాలో ఉంది, మాది రేషన్ కార్డు అక్కడ ఉంది. నాకు అర్థం కాదు, ఇక్కడ పనిచేస్తున్న ఐటీ కంపెనీ వాళ్ళు 3 లక్షలు 4 లక్షల జీతం నెలకు తీసుకున్న వాళ్ళకి రేషన్ కార్డుతో సంబంధం అర్థం కావట్లేదు. ఎనీవే, ఈ రాబోయే ఎలక్షన్లో డెఫినెట్గా మేజర్ ఇష్యూస్ చాలా ఉండబోతుంది. ఒకటి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇంకా సార్ట్అవుట్ కాలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 8-10 వార్డులు అక్కడ ఉన్న దాన్ని 8 చేస్తారో 10 చేస్తారో చూడాల్సింది. అది బాడీ డిజాల్వ్ అయిపోయింది జస్ట్ లైక్ జిహెచ్ఎంసీ. ఇప్పుడు జిహెచ్ఎంసీలో జయేష్ రంజన్ గారు ఈజ్ హెడింగ్ ద ఎంటైర్ థింగ్. కొత్త ఈ 3 అర్బన్ అగ్లామరేషన్స్. కంటోన్మెంట్ బోర్డ్ని కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో కొన్ని ఏరియాస్ కంటోన్మెంట్ మొత్తం మర్జ్ చేయలేదు, సివిలియన్ ఏరియాస్ అంటారు దాన్ని. అది బోన్పల్లి వైపు ఉండొచ్చు, మీరు ట్రిమల్గిరి వైపు ఉండొచ్చు, అటు సఫిల్గూడ వైపు, మల్కాజిగిరి వైపు కొంచెం ఇటు ఉంటుంది, ఆర్మీ సైడ్ ఉంటుంది. సివిలియన్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి, అక్కడ మర్జ్ చేయాలని చాలా రోజుల నుంచి డిమాండ్ నడుస్తుంది. రీసెంట్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీనాగేష్ యాదవ్ ఫాస్ట్లో కూడా కూర్చున్నారు. కానీ నిరాహార ఎక్కువ రోజులు నడవలేదు, బంద్ చేసి వెళ్ళిపోయారు దుకాణం. సో అప్పుడున్న అది చేయలేము, ఎందుకంటే యూనిలాటరలీ చేయలేము, ఎందుకంటే ఇది 84 కంటోన్మెంట్ దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద కంటోన్మెంట్ సికింద్రాబాద్. మిగతా 83లో చేస్తేనే ఇక్కడ కూడా చేయొచ్చు. సో యూనియన్ గవర్నమెంట్ డిసిషన్ అది. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పక్కన పెడదాం. జరగబోయేది ఇప్పుడు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఒక ఛాలెంజ్ రాబోతుంది. ఒకటి, వీళ్ళు ముగ్గురు యాక్చువల్లీ, కిషన్ రెడ్డి ఒకరే కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ ఇక్కడ ఈట్ల రాజేందర్ కానీ, వీళ్ళ అండర్లో ఎంపీ సీట్ గెలిచినా కానీ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వాళ్ళు గెలవలేదు. ఓకే, అంటే అసెంబ్లీ దానికన్నా ముందు నడిచింది, 6 నెలల ముందు వచ్చిన ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ లోక్సభకి వచ్చినప్పుడు మోదీ గారి పేరు ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్స్ 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 8 ఎంపీ సీట్లు. దాంట్లో 3 సిటీలోనే ఉంది, సిటీ సెంట్రిక్ పార్టీ. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు వార్డులు ఎట్లా గెలుస్తారు, దాట్ ఈస్ గోయింగ్ టు ఎ బిగ్ ఛాలెంజ్. ఈట్ల రాజేందర్ న్యాచురల్లీ ఆయన సపోర్టర్స్ని పుష్ చేస్తారు. చాలామంది మీరు షామీర్పేట వైపు వెళ్తే మొత్తం ఫ్లెక్సీలు, కట్అవుట్లు అది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు న్యాచురల్లీ వాళ్ళు ఈట్ల రాజేందర్ అక్కడే ఉంటారు, షామీర్పేట వైపు, అంటే మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటారు. ఆయన అటెన్షన్ క్యాచ్ చేయడానికి గెలుస్తారో లేదో తెలియదు. సీట్లు ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసి నిజామాబాద్లో జరిగినట్లు 3-4 సీట్లు పోతాయి. నిజామాబాద్లో అజయ్ అయితే బీజేపీకి మెజారిటీ వచ్చేస్తుంది ఆన్ దర్ ఓన్. మైనారిటీ 43% మైనారిటీ ఉంది నిజామాబాద్లో, అప్పుడు కూడా బీజేపీ బాగా పర్ఫామ్ చేశారు. దాన్ని ధర్మపురి అరవింద్ గారిని క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ రాజేందర్ గారు చేయగలుగుతారా లేదా, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆయనకి బీజేపీలో ఉన్న కొన్ని నేతలకి పడదు. అది ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది దాని గురించి. బీజేపీ హిందుత్వం అజెండాని తగ్గించి డెవలప్మెంట్ అజెండా గురించి మాట్లాడబోతున్నారు అని చెప్పి నేను ఇదే మాట నెల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మోదీ గారిది 65 స్కీమ్లు ఉన్నాయి. టాప్ 10 స్కీమ్స్ తీసుకొని మీరు దాని మీద పనిచేయండి. ఐ గివ్ యూ 1 ఎగ్జాంపుల్ కవిత గారు. మన ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీకు నేను ఉచితంగా ఇస్తాను, 500 రూపాయలకి నేను సిలిండర్ మీకు ఇస్తాను అని చెప్పారు. మోదీ గవర్నమెంట్ ఆల్రెడీ 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అప్పుడు ఎవరు సబ్సిడీ పోతుంది ఇప్పుడు కస్టమర్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో మోదీ గవర్నమెంట్ అనలైజ్ చేసింది సరిగైన పేదవాళ్ళకి ఇస్తున్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేసిన దాంట్లో చాలామందికి కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బైక్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది. వాళ్ళకు మీరు సబ్సిడీ గ్యాస్ ఎట్లా ఇస్తున్నారో ఇట్స్ నాట్ అండర్స్టాండ్. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ చాలా మటుకు ఫస్ట్ గివ్ అవే క్యాంపెయిన్ ఒకటి ఇచ్చారు, గివ్ ఇట్ అప్ అని చెప్పేసి. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చూశారు వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరు ఫైల్ చేస్తున్నారో వాళ్ళని తీసేశారు లిస్ట్ నుంచి, సబ్సిడీ నుంచి. సరేనా, పేదోళ్ళకే ఇవ్వాలి సబ్సిడీ.
ఈ స్కీమ్లో బీజేపీ వాళ్ళు ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ ఉన్నారు. నిన్న నేను ఒక బీజేపీ కార్పొరేటర్తో మాట్లాడాను, ఆయన వాయిస్ క్లిప్ నా ఫోన్లో ఉంది. ఆయన అంటున్నారు, సార్ నాకు తెలుసు, కానీ నేను వెళ్ళి బ్యాంక్లో వెళ్ళి అడిగాను, ఆ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ మీరు సబ్సిడీ ఇస్తున్నారు కదా వాళ్ళ పేర్లు ఇస్తా అంటే మేము ఇవ్వమని చెప్పారంట. ఇండియన్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ వాళ్ళ అవుట్లెట్కి వెళ్ళి సార్ ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఎవరెవరికి సబ్సిడీ ఇస్తున్నారంటే వాళ్ళు కూడా ఇవ్వరని చెప్పారంట. ఆలోచించండి, బీజేపీ ద రూలింగ్ పార్టీ ఇన్ ఢిల్లీ, వాళ్ళు ఇక్కడున్న పెట్రోలియం కంపెనీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంత నాన్ కోఆపరేషన్? ఆబ్వియస్లీ దాంట్లో సెల్ఫిష్ ఉంటుంది. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు బహుశా బీజేపీని సపోర్ట్ చేయట్లేదేమో, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటుంది. లేకుంటే నిర్మలా సీతారామన్ గారు ఆఫీస్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ బయట పెట్టండి అని చెప్తే అయిపోతుండే. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ అని ఉంది, ముందు ఆంధ్ర బ్యాంక్ ఉండే, ఐ థింక్ ఇట్ మస్ట్ బి నౌ విత్ ద యూనియన్ బ్యాంక్, వాళ్ళు మర్జ్ అయిపోయారు కదా, వాళ్ళు ఇవ్వాల్సి ఉండే. నేను ఎప్పుడూ అడుగుతున్నాను దీని గురించి. నెక్స్ట్ మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, కేసీఆర్ గారు ఎప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఇల్లు, ఇప్పుడు వీళ్ళు ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లు అంటున్నారు. దీంట్లో సబ్సిడీ కాంపోనెంట్ చాలా పెద్దది, సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఈవెన్ బీబీ నగర్ వైపు వెళ్ళండి, మిగతా కొల్లూరు వైపు వెళ్ళండి, అక్కడ PMAY అని రాసి ఉంటుంది ఫ్లాట్ పైన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. అది ఎక్స్ప్లెయిన్ చేయరు ఎవరు, బీజేపీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. దాంట్లో ఎవరైనా గృహప్రవేశం చేసినప్పుడు KCR రిబన్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు. కిషన్ రెడ్డిని విలువనే కూడా లేదు వాళ్ళు. తర్వాత ధర్నా గిర్నా చేశారు వీళ్ళు వెళ్ళి. అంటే మీ స్కీమ్లకి మీ క్రెడిట్ తీసుకోలేకపోతున్నారు. దాని గురించి వాళ్ళ ఆర్టికల్ వచ్చింది. దట్ ఇది ఎప్పుడో మోదీ గారు చెప్పారు మన స్కీమ్లు ఉన్నాయి, దానికి వెళ్ళి ప్రజలకి చెప్పండి అంటే అది పక్కన పెట్టి లోకల్ పాలిటిక్స్ ఆడుకుంటా హిందుత్వ పనికి వస్తుంది టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్. సిటీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. నేను చెప్పాను వీళ్ళకి ఫ్రీ ఉచిత బియ్యం ఇస్తున్నాను, మోదీ గారు ఇస్తున్నారు కదా ఉచిత బియ్యం. మోదీ అంటే మోదీ గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, కోవిడ్లో స్టార్ట్ అయింది అది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎంతమంది పేదోళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి తెలుసా? మోదీ గవర్నమెంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫోటో పెడతారు అక్కడ రేషన్ షాప్లో. మీకు గుర్తుంటే నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి కామారెడ్డికి వచ్చి కామారెడ్డి కలెక్టర్ని దులిపారు తీసుకెళ్ళి మొత్తం ఆ రోజు. అప్పుడు అందరికి తెలిసింది, అరే ఇది ఇస్తుంది మోదీ గవర్నమెంటే కదా సబ్సిడీ ఇస్తున్నారు, ఎందుకు చేయలేకపోతే. 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను, LPG, రైస్, ఆవాస్ యోజన, మూడవది. ఇట్లా చాలా ఉన్నాయి. జనౌషధి కేంద్ర ఇవాళ దాకా పాపులరైజ్ చేయలేదు బీజేపీ వాళ్ళు. ఎందుకు పాపులరైజ్ చేయట్లేదు? జనరిక్ మెడిసిన్, మీకు బయట దొరికే ఒక మెడిసిన్ 100 రూపాయలు ఉంటే అక్కడ మీకు 10 రూపాయలు దొరుకుతుంది. ఈక్వల్ ఎఫెక్టివ్నెస్, అది కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్, అది లేదు. ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా చోట్ల ఆపేశారు, మాల్వాల్ వైపు ఆపేశారు. అడిగితే ఏమంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వట్లేదు. ఈ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి వెళ్తుంది, స్టేట్ యాక్చువల్లీ డిస్పర్స్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారా లేదా, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు డిస్పర్స్ చేయట్లేదు ఎవరైనా వెళ్ళి అడిగారా? బీజేపీ లీడర్స్ అడగలేదు. మీరు RTI కూడా ఫైల్ చేయొచ్చు, లేకుంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈటల రాజేంద్ర వాళ్ళు వెళ్ళి కూర్చొని సెక్రటేరియట్లో మాకు తెలియాలంటే ఇవ్వాల్సిందే వాళ్ళు, బికాజ్ దే ఆర్ MPs. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, దాంట్లో చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు స్కిల్ డెవలప్మెంట్లో. ఇప్పుడు కూడా చూడండి, ఇవాళ కూడా AI గురించి మాట్లాడుతున్నప్పుడు మన NVIDIA చీఫ్ ఏమన్నారు చూడండి, నాకు AI ఇంజనీర్స్ అక్కర్లేదు, కొంచెం చాలు, ఎక్కువద్దు, నాకు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కొంచెం ఫ్యూ ఐ నీడ్ అన్నారు. బట్ వాట్ డూ ఐ నీడ్ మ్యాక్సిమం? ఐ నీడ్ ప్లంబర్స్, ఐ నీడ్ ఎలక్ట్రీషియన్స్, ఐ నీడ్ కార్పెంటర్స్, ఐ నీడ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్. ఎందుకంటే డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు కావాలి. 3 షిఫ్ట్లో పనిచేయడానికి మనుషులు లేరు, నాకు దొరకట్లేదు అంటున్నారు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తయారు చేస్తాం, విచ్ ఇస్ నాట్ నీడెడ్. లిమిట్ దాకా చాలు మనకి, దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ పనికి వస్తుంది మనకి. సో ఇప్పుడున్న బీజేపీ ఛాలెంజ్ ఏంటంటే బేసికలీ ఒకటి, రామచంద్రరావు గారు, ఓకే ఐ మస్ట్ పుట్ ఎ డిస్క్లైమర్, హీఈస్ మై క్లాస్మేట్, అంటే మాకన్నా జూనియర్ యాక్చువల్లీ, మా సేమ్ కాలేజ్ రైల్వే డిగ్రీ నుంచి. రామచంద్రరావు గారికి ఒక ఫాలోయింగ్ లేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్. దానికోసం ఆయన పార్టీ చీఫ్ చేశారు. మిగతా అందరికీ ఒక గ్రూపిజం ఉన్నారు, బిట్ల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, మన కిషన్ రెడ్డి కానీ, ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, వీళ్ళందరికీ ఫాలోయింగ్ ఉంది, ఈయనకు లేదు. అదొక అడ్వాంటేజ్. సో ఆయనతోని పార్టీ నడిపించుకుంటున్నారు. కానీ ఆయనకు లిమిటేషన్స్ ఉంటుంది. నేను ఆయన పార్టీ ఒకటే కాలేజ్ నుంచి నా ఆల్మోస్ట్ క్లాస్మేట్ లాగా నేను చెప్పాను, రామచంద్రజీ ప్లీజ్ డూ దిస్, మీరు అన్నామలై చేసినట్ల ప్రతి చోటుకి తిరగండి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి వార్డుకి వెళ్ళండి. ఆయన పాపం ఫస్ట్ 5-6 మంత్స్ చేశారు, అదే పని చేశారు, హైదరాబాద్లో కూర్చోలేదు. రెండోది నేను చెప్పానంటే పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, దానికి తాళం వేసి ఆ చావి ఎక్కడైనా పడేయమని చెప్పాను నేను. ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇస్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్. ఎవరు చూడరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు.
ఇంట్లో కూర్చున్న ముసలోళ్ళు హోమ్ మేకర్స్ చూస్తారు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు వాళ్ళ సపోర్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. అంతే. మోదీ గారు ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసారా మీరు? లేదు. భయపడుతున్నారు కాబట్టి పెట్టట్లేదు. ఆయన కమ్యూనికేట్ చేయడానికి ఆయనకు మీన్స్ అండ్ మీన్స్ ఉన్నాయి. మన్ కీ బాత్ ఉంది, ట్విట్టర్ యూజ్ చేస్తారు, ఫేస్బుక్ యూజ్ చేస్తారు, వందే భారత్ ట్రైన్లు ఎక్కితే పిల్లలతో మాట్లాడతారు. ఆయన తోటి ఒక కెమెరా ఉంటుంది, ఎప్పుడైనా ఆయన తోడు కెమెరా తిరుగుతూనే ఉంటుంది. సో ఆయనకు చెప్పాల్సింది చెప్పేసి దిట్ ఈస్ వేర్ మోడర్న్ కమ్యూనికేషన్. ఎందుకంటే మీరు ఒక అర్బన్ అగ్లామరేషన్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఇస్ ద కీ. క్రెడిట్ తీసుకెళ్తుంది రేవంత్ రెడ్డి. మేము ఇది చేసాం, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఉందా లేదా? ఇప్పుడు కట్టిన బీఆర్ఎస్ కట్టిన కొల్లూరులో మొన్న చూశాను నేను, ఇక్కడ కూడా చూశాను షామీర్పేట వైపు మొత్తం ఖాళీగా పడింది ఆ ఇల్లన్నీ, 2 bedroom ఇల్లు. ఎందుకు? అక్కడ ఎవరు ఉంటారు? మనిషి పనిచేసే ఆమె ఏమో బన్సీలాల్పేటలో పనిచేస్తుంది, లేకుంటే సికింద్రాబాద్లో పని. ఆమె అక్కడ ఎందుకు ఉంటుంది షామీర్పేటలో? పొద్దున పనిచేసి ఇంటికి వెళ్తారు వీళ్ళు యూజువల్లీ. ఎక్కడ షామీర్పేట దాకా వెళ్ళాలన్నా మళ్ళీ? ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ టోటలీ రాంగ్ ఎక్సెప్ట్ బన్సీలాల్పేట్. ఎందుకంటే అక్కడ స్లమ్ ఉంటే స్లమ్ని డెమాలిష్ చేసి కట్టారు, కరెక్ట్. మిగతా ఏ చోట్ల కరెక్ట్గా కట్టలేదు వీళ్ళు. కానీ దానికి బీజేపీ వాళ్ళు ఏమైనా చేశారా? తెలియదు. నేను 65 స్కీములు ఉన్నాయి మోదీ గారు, నేను 5 స్కీముల గురించే మాట్లాడాను. నేను చెప్పాను వీళ్ళ దగ్గర మీరు వీడియోలు తయారు చేయండి. బెనిఫిషరీస్ ముద్రా లోన్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్. 40 లక్షల మంది తెలంగాణలో ముద్రా లోన్ తీసుకున్నారు. 4 పెట్టుకోండి ఒక ఫ్యామిలీకి 1,60,00,000 అయిందండి. ఇప్పుడు క్లోజ్ టు 2 crores ఉంది. తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. హాఫ్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ హెస్ టేకన్ ముద్రా లోన్, మోర్ దెన్ హాఫ్ యాక్చువల్లీ. మీరు ఏం చేశారు? బెనిఫిషరీ ఎక్కడ మీకు తెలియదు, అది ప్రాబ్లం. వాళ్ళ వీడియోలు చేసి వాళ్ళ దగ్గర అడగండి, అమ్మ మీ కుటుంబిషన్ తీసుకున్నావా, ఎన్ని తీసుకున్నావు? 4 తీసుకున్నావు. ఎంతమందికి ఉద్యోగం 4కి ఇస్తున్నాను. ఆ మహిళలతో మాట్లాడండి. లేదు, కమ్యూనికేషన్ అనేది చాలా కీ. ఇదే మాట గతంలో మోదీ కూడా అన్నారు అనేది. ఇక్కడ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఏం చేయట్లేదు, అగ్రెసివ్ గా వెళ్ళట్లేదు, ఓవైసీని చూసి నేర్చుకోండి అనే మాట అన్నారు. బట్ ఆ పరిస్థితి కేవలం తెలంగాణకి మాత్రమే ఉందా? ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది కమ్యూనికేషన్ అనేది? లోకల్ ఒక ఎమ్మెల్యే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను, కవిత గారు. మీ ఇంట్లో మీ అబ్బాయిని పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు, ఏదో కారణం, సమ్ ట్రాఫిక్ వైలేషనో, లేదు జలాన్ కట్టలేదో, లేకో ఇంకేదో ఎవరో కేసు వేసారని చెప్పి మీరేం చేస్తారు? మీరు భయపడతారు. యాజ్ అ అర్బన్ సిటిజన్ మీరు భయపడతారు. మీకు తెలియదు, మీరు అడ్వకేట్, ఫ్రెండ్, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఓవైసీ ఏం చేస్తారంటే, ఓవైసీ దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి, ఫోన్ ఎత్తి మాట్లాడతారు. కెమెరా ఆన్ చేయరా ముందు అంటాడు. వాళ్ళ వీడియో కెమెరా రెడీగా ఉంటుంది. ఫోన్ చేసి క్యావరా భాయ్ మేరా బచ్చా కుటాలే క్యా రిలీజ్ కరో, ఎమ్మెల్యేకు బెదిరు అంటాడు. ఎమ్మెల్యే వెళ్తాడు, ఇడిపించుకొని వస్తాడు అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి. మన దగ్గర ఉన్న ఎంపీల దగ్గర వెళ్ళి మీరు ట్రై చేసి చూడండి. ఇది ఎందుకు వేసినావు, ఎందుకు గొడవ చేసినావు, పోలీసు వాళ్ళు బాగానే వేసుకున్నారు కదా నిన్ను, ఇది చెప్తారు. ఇప్పుడు ఎవడైనా ఓటేస్తారా? మళ్ళీ మీరు కరెక్ట్, మీరు ఎంపీగా మీరు అక్కడ ఉండలేరు త్రూ అవుట్ దట్ టైం. మీరు ఎస్పెషల్లీ మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ మీ ఆఫీస్ ఏం చేస్తున్నారు? సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఆఫీసులు హైదర్గూడ నుంచి బయటకు వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర, ఇటు త్రిమల్గిరిలోనో, మిగతా ఎక్కడ చోట్లను మీరు ఆఫీసులు పెట్టారా? సేమ్ విత్ అదర్ కాన్స్టిట్యున్సీ ఆల్సో. నేను అద్దకు చూశాను, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది. మొయినాబాద్ వైపు వెళ్ళినా కూడా ఆయన ఆఫీసులు ఉన్నాయి అక్కడ. చెవెల్లా వైపు వెళ్ళినా కూడా ఆఫీస్ ఉంది అక్కడ. మొన్న నేను పరిగికి వెళ్ళాను, ఆ టైంలో చూశాను ఇదంతా. దట్ మీన్స్ ఇయర్ సెటప్ ఆఫీస్. అంటే మీ ప్రజలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఫోన్లు ఉన్నాయి, మొబైల్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, అన్నీ చేయొచ్చు. కానీ చేయట్లేదు. 5 సంవత్సరాల తర్వాత, 4.5 సంవత్సరాల తర్వాత వచ్చి చేయి ఊపితే ఎవరు ఓటు ఇయ్యరు మీకు. రేవంత్ రెడ్డి అంటున్నా చూడండి, రాహుల్ గాంధీకి అష్యూరెన్స్ ఇచ్చారంట, 100 సీట్లు గెలుస్తాను అసెంబ్లీలో, 2 సీట్లు మినహా నేను లోక్సభ సీట్లు అన్నీ గెలిచేస్తానని. ఈ 2 సీట్లు నాకు అర్థం కాదు. ఒకటైతే ఎంఐఎంది ఉంటుంది పక్క, రెండోది ఏది పడితే అర్థం కావట్లేదు. ఇది ప్రాబ్లం. మీరు మీ కార్యకర్తలు మీరు చూసుకుంటలేరు, మీ ఓటర్లు మీరు చూసుకోకపోతే ఎవరు చూస్తారు? దాట్ ఈస్ వై మోదీ గారు చెప్పారు, ఓవైసీ దగ్గర నేర్చుకోండి అని చెప్పేసి. హౌ ఈ యూజెస్ సోషల్ మీడియా టు హిస్ అడ్వాంటేజ్. ఎక్సలెంట్ కమ్యూనికేటర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పంపించారు, మోదీ గారు పంపించిన టీంలో ఓవైసీ గారు ఉన్నారు. బహ్రెయిన్కి వెళ్ళి మాట్లాడి చూడండి, పాకిస్తాన్ ఎట్లా తిట్టారు ఆయన. యూ మైట్ డిసగ్రీ, ఆయన పొలిటికల్ వ్యూస్తోనో ఆయన ఉన్న కమ్యూనల్ వ్యూస్తోనో మీరు డిసగ్రీ చేయొచ్చు, కానీ హీ మేక్స్ అన్ ఇంపాక్ట్. అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు బీజేపీ చేయాల్సింది ఫస్ట్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీ 40-45 కార్పొరేటర్లు ఇప్పుడే ఇమ్మీడియట్గా వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రాబ్లం లేదు. వాళ్ళు కన్ఫర్మ్ చేసేయండి, ఎస్ టికెట్లు మీకు ఇస్తున్నాం. మిగతా ఆ 45 తీసేస్తే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 260
260 మంది పేర్లు నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయండి. వాళ్ళకు 6 నెలలు మినిమం టైం ఇవ్వండి పని చేయడానికి. 6 నెలల్లో వారు మోదీ గవర్నమెంట్ స్కీములు తీసుకెళ్ళి వాళ్ళ ప్రతి ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన సిటీలో టైం ఇవ్వండి. మీరు ఒక వారం 10 రోజుల ముందు ఏం చేస్తాడు? నథింగ్ యూ కెన్ డూ. వాళ్ళకి పేర్లు కూడా తెలియదు ఈయన ఎవరని చెప్పేసి. వాళ్ళు గల్లీ గల్లీ తిరగాలి. ఎందుకంటే ఈ కార్పొరేటర్ ఒక యూనిక్ పొజిషన్లో ఉంటారు కవిత గారు. ప్రతిరోజు పొద్దున దిగుతారు, వాళ్ళు 6:30 7 గంటలకు దిగుతారు, కాలనీ తిరుగుతారు. నేను మల్కాజిగిరిలో కార్పొరేటర్ ఉన్నారు శ్రవణ్, ఆయన చూశాను, పొద్దున దిగుతాడు. అందరు చేస్తుంటారు బహుశా, కానీ ఆయన నాకు పిక్చర్లు పంపిస్తారు, నాకు తెలుసు దానికోసం. వీడియోలు పంపిస్తుంటాడు, నాకు అప్పుడప్పుడు వాయిస్ క్లిప్స్ పంపిస్తారు. సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం మాట్లాడతారా వాళ్ళతో. ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్, నేను మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో అది వాళ్ళ పని. పొద్దున్న లేవగానే తిరుగుతారు వాళ్ళు. డ్రైనేజ్ పని చేయట్లేదు, ఇక్కడ నీళ్ళు లేవు, అక్కడ కరెంట్ రావట్లేదు, ఇక్కడ రోడ్డు బాగలేదు, అక్కడ కుక్కల ప్రాబ్లం ఉంది, ఇదే నడుస్తుంది అనమాట. అక్కడ గవర్నమెంట్ స్కూల్ బాగాలేదు. సో వాళ్ళని మీరు 6 నెలలను పనిచేయాలంటే బీజేపీ హ్యాస్ టు నామినేట్ దేర్ కార్పొరేటర్స్ ఇప్పుడే. సరే ప్రాబ్లం రాబోతుంది ఏంటి? రెబెల్స్ వస్తారు, రెబెల్స్ నామినేషన్ ఫైల్ చేస్తా అంటే చేయనియండి, రెబెల్స్ చేయనియండి. ఇవాళ కాకపోతే రేపేస్తారు కదా ఎట్లయినా. వాళ్ళు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు రెబెల్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఇస్తున్న ఆయనకి కన్ఫర్మేషన్ ఇచ్చి బీఫామ్ ఇప్పుడు ఇవ్వలేరు, కానీ బీఫామ్ ఇచ్చినట్లయితే యూ సే దిస్ ఇస్ అవర్ ఒఫీషియల్ క్యాండిడేట్ లిస్ట్. 300 సీట్లకి ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్స్ పక్కన పెట్టి మిగతా 240 250 మందికి మేము వీఆర్ ఇష్యూయింగ్ కైండ్ ఆఫ్ ఎ బీఫామ్ రైట్ నౌ. దెన్ సీ ద డిఫరెన్స్. ఇది ప్రాబ్లం. దానికోసం మనం చూస్తున్నాం. మోదీ గారు చెప్పారు, క్లాస్ తీసుకున్నారు కదా ఒక నెల ముందు అందరిని పిలిపించి. అది ఏమైందో తెలియదు క్లాస్ తీసుకున్న తర్వాత. మనం పేపర్లో చూసాం, కానీ వీళ్ళందరూ డినై చేస్తున్నారు, మోదీ గారు ఏం చెప్పలేదు అని చెప్పేసి చెప్పారు మోదీ గారు. యూ వుడ్ హావ్ సెడ్ ఆల్సో. ఆయన ఎగ్జాంపుల్ త్రివేంద్రం తీస్తున్నాడు మళ్ళీ. మొన్న ప్రైమ్ మినిస్టర్ హౌస్లో పిలిపించుకొని అందరినీ 1.5 hour కవిత గారు మాట్లాడారు. 1.5 hour ప్రతి కార్పొరేటర్ దగ్గర మాట్లాడారు. వెరీ గుడ్ జాబ్ డన్, మీకు ఎంత ఫండ్స్ కావాలో చెప్పండి, నేను ఇప్పిస్తాను. మీకు ఎక్కడెక్కడ మోడర్నైజేషన్ కావాలి, డ్రైనేజ్ ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, అండర్ సెంట్రల్ గవర్నమెంట్కి అంతా చాలా ఫైనాన్సెస్ ఉంటాయి, ఫండ్స్ ఉంటుంది, నేను ఇప్పిస్తాను, మీకు ఏం కావాలి చెప్పండి. ఇది ఉంటుంది. సేపు మీరు హైదరాబాద్ గెలిస్తే ఆర్ సైబరాబాద్ గెలిస్తే ఆర్ మల్కాజిగిరి గెలిస్తే మీకు ఫండ్స్ వస్తుంది. మీకు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటారు చూడండి వీళ్ళు, అదే డబుల్ ఇంజిన్ సర్కార్. త్రివేంద్రంకి ఎంత ఫండ్స్ వస్తుంది చూడండి ఇప్పుడు సడన్గా. అందరూ ఏడుస్తున్నారు మిగతా కార్పొరేషన్ వాళ్ళు కేరళలో, మాకెందుకు ఇవ్వట్లేదని. అప్పుడు ఎవరో చెప్పారు, మీరు కూడా ఓటేస్తే మోదీ గారు మళ్ళీ ఆయన మీకు కూడా ఇస్తారని చెప్పేసి. అది సో ఇక్కడ గెలవాలంటే అర్బన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను కవిత గారు, మా ఏరియాలో వాళ్ళు మలయాళీస్ ఉంటారు, తమిళియన్స్ ఉంటారు, బెంగాలీ పెద్ద కమ్యూనిటీ, సిక్, గురుద్వారా కూడా ఉంది మా ఇంటి పక్కన. ఇట్లాంటి చాలా ఉన్నారు కమ్యూనిటీస్ ఉంచారు. కాచిగూడ తీసుకోండి, వీర్ సావర్కర్ స్టాచ్యూ ఉంది చూడండి, కాచిగూడ క్రాస్ రోడ్ నుంచి మొత్తం వాళ్ళు మరాఠీ వాళ్ళు ఉంటారు అక్కడ. మల్కాజిగిరి తమిళియన్స్, మలయాళీస్, వీరిని అప్రోచ్ కారు అసలు. వాళ్ళని ఒక నెగ్లెక్ట్ చేసినట్లు ఎలక్షన్ కన్నా ముందు ఒక మీటింగ్ పెడతారు. ఎందుకు? మలయాళీస్ ఐ థింక్ దర్ అబౌట్ 4 లక్షల మంది మలయాళీస్ ఉన్నారు ట్విన్ సిటీస్లో. 33 అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, కల్చరల్ అసోసియేషన్. ఓనం టైంలో అంతా ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళని ఎవరైనా వెళ్ళి కాంటాక్ట్ చేశారా, వాళ్ళని కలిశారా? వీళ్ళ ఎలక్షన్ కన్నా 2 వారాల ముందు వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటారు. ఏమవుతుంది అప్పుడు? మా మలయాళీస్ట్ టిపికల్ హాఫ్ ద ఫెలోస్ విల్ బి కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. పోనీయండి, అట్లీస్ట్ యూ మెట్ దెమ్, మీరు కలిశారు. శబరి ప్రాబ్లం ఉంది, ఒకటే ట్రైన్ ఉంది కేరళకి, ఎప్పుడున్న కంప్లైంట్ అది. 2వ ట్రైన్ లేదు ఇక్కడ నుంచి, టికెట్లే దొరకవు, శబరిమల సీజన్లో మర్చిపోండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు? సరే, వీ విల్ ఇంట్రడ్యూస్ సెకండ్ ట్రైన్, వందే భారత్, అది ఉంది కదా, వందే మెట్రో ఏదైనా పెడతారు. వాళ్ళు కొత్త వందే మెట్రో కదా, సారీ వందే మిగతా ట్రైన్స్ ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్, అది పెడతారు వాళ్ళు. ఏదైనా కానీ అట్లీస్ట్ మీట్ దెమ్. కన్నడ అసోసియేషన్ వాళ్ళని మీట్ చేయండి. రాజస్థానీ అసోసియేషన్ చాలా యాక్టివ్ వాళ్ళు, గుజరాతీ అసోసియేషన్, ఎన్ని అసోసియేషన్ ఉంది చూడండి ట్విన్ సిటీస్లో. ఇక్కడే రాజా సింగ్ అడ్వాంటేజ్ కవిత గారు. రాజా సింగ్ ఆలోచించండి, ఎంఐఎంది హార్డ్ కోర్ ఏరియాలో గెలుస్తున్నాడు ఆయన గోషామైల్. ఎందుకు? వాళ్ళ కమ్యూనిటీ ఉన్నారు అక్కడ, రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు విక్టరీ. ఆయన ఈవెన్ ఇండిపెండెంట్గా నిలబడితే కూడా గెలుస్తారు. దీనికన్నా ముందు గెలిచారు కూడా. దాని తర్వాత టీడీపీకి వచ్చిన తర్వాత బీజేపీకి వచ్చింది. కానీ ఆయన నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన మళ్ళీ బీజేపీలోకి తీసుకుంటారా? తీసుకోవాల్సింది, దేర్ నో చాయిస్. మాస్ సపోర్ట్ అంటే అక్కడ. కానీ ఆయన ఏం చేస్తారు, ఎలక్షన్ కన్నా 4 నెలల ముందు జాయిన్ చేపిస్తారు. ఆయన టైం ఉండదు ప్రిపరేషన్ కోసం. ఏమంటే భయపడుతున్నారు, అరే హిందుత్వం మాట్లాడతారు. సో ఈచ్ పర్సన్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ థింగ్. యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతారు కదా,
ఎవరైనా అబ్జెక్ట్ చేశారా ఆయన హిందుత్వం గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఎవరు చెప్పట్లేదు. అందరికీ వాళ్ళ వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇది ప్రాబ్లం. మనం ఇది చేయకపోతే మోదీ గవర్నమెంట్ స్కీమ్స్ ఎర్లీ నామినేషన్ ఆఫ్ కార్పొరేటర్స్ ఇప్పుడే చేయాలి, నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయాలి. దాని తర్వాత క్యాంపెయినింగ్ ఆన్ గ్రౌండ్ ఆఫీసులు పెట్టి క్యాంపెయిన్ చేయండి. అప్పుడు మీకు ఏదైనా ఒక ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఏదో ఒక కార్పొరేషన్లో మంచి సీట్లు వస్తాయి అంతే. దాన్ని గెలుస్తారా లేదో నాకు తెలియదు, ఎందుకంటే విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతుంది దీనికి. రేవంత్ రెడ్డి అయితే విల్ గో ఆల్ అవుట్, దాంట్లో డౌట్ లేదు. మినిస్టర్లు పెట్టేస్తారు, ప్రతి వార్డుకు ఒక 10 వార్డుకు ఒక మినిస్టర్ పెడతారు ఆయన కావాలంటే, చేస్తారు కూడా. వాళ్ళకి గెలవాలని ఉంది, అది ఆ హంగర్ ఉంది. మీకు కూడా హంగర్ ఉండాలి. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా అన్నిటికంటే లక్కీ బీజేపీ కార్యకర్తలు 10 పైసలు లేకుండా పనిచేస్తారు. మిగతా అందరూ బిర్యానీ పెట్టాలి, మందు పెట్టాలి, పెట్రోల్ పంపించాలి. వీళ్ళకి ఏం అక్కర్లేదు. కార్యకర్తలు నేను చూసాను 80% 90% లైక్ దట్. ఆ సంఘ్ కల్చర్ నుంచి వస్తారు. ఎనీవే చూద్దాం. బీజేపీ వాళ్ళు ఒకసారి కిషన్ రెడ్డి గారు మనం చెప్పారంట, నేను కూడా ఉన్నాను అక్కడ. సురేష్ గారు ఒక మీటింగ్లో ఎట్లా కూర్చోబెట్టి, సురేష్ గారు మా పార్టీని ఎట్లా నడిపిస్తారు చెప్తారంట టెలివిజన్ ఛానల్స్లో అన్నారు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడిగాను నేను. ఈ పార్టీ మంచి చేయడానికి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిలిస్తే ఆయన కూడా అది చెప్తాను రేపు. వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దే ఆర్ రూలింగ్ పార్టీ. ఇది దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్. చూద్దాం ఏమవుతుందో. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you.